కనకధారకు స్వాగతం. ఈ రోజు కనకధారలో మన ప్రసాదం ఏంటి అంటే ఆవిరి ఉండ్రాళ్ళండి. వినాయక చవితి సందర్భంగా మనం రోజు రకరకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము. ఈ రోజు మనం చేసే ఆవిరి ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి. సింపుల్ ప్రాసెస్ చూద్దాం. బియ్యంని ఒక అరగంట నానబెట్టేసుకొని నీళ్లు తీసి ఇలా పొడిగా ఉంచుకోవాలి. అలాగే శనగపప్పును నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే నానబెట్టుకున్న బియ్యంని మిక్సీలో వేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని రవ్వగా చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కాస్త నూనె వేసుకోవాలి. కొంచెం నూనె సరిపోతుంది. నూనెలో కాస్త జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి రవ్వగా చేసుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి ఇందులో 1 కప్పు బియ్యంకి 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. దీంట్లోనే నానబెట్టుకున్న శనగపప్పు 1 గుప్పెడు వేసేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా బాగా ఉడకనివ్వాలి. ఇందులోనే మనం తీసుకున్న బియ్యం రవ్వకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా ఉడికి దగ్గరగా వస్తుంది. ఇంకా కొంచెం దగ్గర రావాలి. కాస్త చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. మనం ఉండ్రాళ్ళు చేసుకోవడానికి ఈజీగా భలే రుచిగా ఉంటాయండి ఇవి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. కాస్త తొందరగా చల్లగా అవుతుంది. చక్కగా ఉప్మాలాగా అవుతుందన్నమాట. ఇలా కాస్త చల్లగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మంచిగా రౌండ్గా ఇలా ఉండ్రాళ్ళు చేసుకోవడమే. ఇలా ఉండ్రాళ్ళు చేసుకొని స్టీమర్లో పెట్టుకోవడమే. భలే ఉంటాయండి. తింటూ ఉంటే ఆవిరి పట్టిన తర్వాత కుడుముల్లాగా చాలా రుచిగా ఉంటాయి. ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసాం కదా, రుచి చాలా బాగుంటుంది. ఒక 15-20 నిమిషాలు మంచిగా స్టీమ్ చేసేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నా సరే పెట్టేయచ్చు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కుడుములు ఇచ్చేస్తే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను. ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవాలి అంటే రైల్ పలారం చేస్తాం కదా, ఆ సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ చేసుకొని మనం స్టీమ్ పట్టుకోవడమే. ఇలా ఉండ్రాళ్ళన్నీ ఆవిరికి పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా చక్కగా స్టీమ్ అయిపోయాయి చూడండి. కరెక్ట్గా ఆవిరి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. కాస్త వేడిగా ఉన్నాయి, చేతితో తీయడం రాదు కాబట్టి టాంగ్స్తో తీసుకుందాం. అంతే, ఆవిరి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా బాగుంటాయి. ఇలా తయారు చేసుకొని మీరు ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. చూస్తూ ఉండండి కనకధార. ఇలాంటి సింపుల్ ప్రసాదాలు ఎన్నో నేను చేసి చూపిస్తాను. మీకు ఇంకేమైనా ప్రసాదాలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి. మళ్ళీ కలుద్దాం కనకధారలో. బాయ్.